మై ట్రావెల్ సిరీస్లో 5th పార్ట్ చూసాయండి. 4th పార్ట్ ఎవరైనా చూడకపోతే కింద పిన్ చేస్తాను, చెక్ చేయండి. డే 2 ఇన్ మనాలి. సో మనాలిలో మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాము. ఆ రోజు మా ప్లానింగ్లో వచ్చి సోలంగ్ వ్యాలీ ఉంది. సోలంగ్ వ్యాలీ అంటే చాలా మందికి ఒక మంచి అడ్వెంచరస్ ప్లేస్ అని మాత్రమే తెలుసు, కానీ అక్కడ చాలా స్కామ్స్ జరుగుతాయి. సో అందులో మేము ఎలా ఇరుక్కుపోయామో కూడా చెప్తాను. మనకి సోలంగ వ్యాలీ వెళ్ళక ముందే స్టార్టింగ్లోనే కొన్ని షాప్స్ ఉంటాయి. సో అక్కడ మనకి వాటర్ ప్రూఫ్ జాకెట్స్, షూస్, సాక్స్, గ్లోసెస్ అవన్నీ కూడా రెంటల్కి ఇస్తారని చెప్పేసి ఆప్ చేస్తారు. అండ్ ఆల్సో సోలంగ వ్యాలీలో మనం ఎక్కాల్సిన రైడ్స్ అన్నీ కూడా ఇక్కడే బుక్ చేసుకొని వెళ్ళాలని కూడా చెప్తారు. అండ్ ఆ రోజు మాకేం చెప్పారంటే సోలంగ వ్యాలీలో మీకు స్నో ఉంటుంది, సో ఇవి తీసుకోండి అవి తీసుకోండి అని చెప్పేసి చాలా సజెస్ట్ చేశారు అక్కడ షాప్ వాళ్ళు అయితే. సో అక్కడ 5 రైడ్స్కి మనం 3 రైడ్స్ మాత్రమే బుక్ చేసుకోవాలి. ఏదైనా పెర్ కపుల్ వచ్చి 5,000 పే చేయాలి. అండ్ ఆల్సో అక్కడ తీసుకున్న గ్లోసెస్కి, సాక్సెస్కి కూడా 500 పే చేసుకున్నారు. సో అలా మేము 5,500 పే చేసాము. పే చేసి సోలంగ్ వ్యాలీకి వెళ్ళాక అర్థమైంది అక్కడ స్నో లేదు అని. పారాగ్లైడింగ్ లేదు, స్కీయింగ్ లేదు, అసలు అలాంటివి ఏమీ లేవు. జస్ట్ నార్మల్ ఎగ్జిబిషన్లో మనకి చిన్నపిల్లలు ఎక్కే రైడ్స్ మాత్రమే ఉన్నాయి. చాలా డిసప్పాయింట్ అయ్యాం. సో అక్కడ మా హస్బెండ్ గట్టిగా అడిగితే ఆ 5,000కి ఆ 3 రైడ్స్ కాకుండా ఏటీవీ రైడ్ ఒకటి, నెక్స్ట్ జిప్ లైనర్ ఒకటి ఇచ్చారు. అది కూడా 10 మినిట్స్ కూడా ఏం లేదు, జస్ట్ 5 మినిట్స్లో 2 రైడ్స్ అయిపోయాయి. చాలా డిసప్పాయింట్ అయ్యాము. దీనికోసమా మేము 5,500 పే చేసామన్నది చాలా డిసప్పాయింట్ అయ్యాము. సో మీలో ఎవరైనా సోలంగ్ వ్యాలీ వెళ్తున్నారు, సో అక్కడ స్నో లేదు అని ముందే తెలిస్తే దయచేసి మీరు అటల్ టన్నెల్కి వెళ్ళండి. అటల్ టన్నెల్కి మళ్ళీ మనం వెళ్ళడానికి డ్రైవర్స్ 2,000-1,500 ఎంతో కొంత పే చేయాల్సిందే, వాళ్ళంత దూరం తీసుకెళ్తున్నారు అంటే. సో చూసుకొని వెళ్ళండి, చూసుకొని ఖర్చు పెట్టండి. ముందే మీకు స్నో లేదు అంటే ప్లీజ్ వెళ్ళకండి, అటల్ టన్నెల్కి వెళ్ళండి. ఆ 5,000 పెట్టి అక్కడే ఇంకా మంచివి ట్రై చేయొచ్చు, రైడ్స్ అవి ఎక్కచ్చు. అండ్ ఆల్సో నేను ముందు వీడియోలో చెప్పినట్టు మా హోటల్ ఎదురుగుండా కొన్ని ట్రీస్ గుర్తుపెట్టుకోమన్నాను కదా, అవేంటో కాదు, యాపిల్ ట్రీస్. మేము ఆ లోపలికి వెళ్ళాము, తోటలోకి వెళ్ళాక అర్థమైంది అవి యాపిల్ ట్రీస్ అని చెప్పేసి. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. షిమ్లాలో మేము యాపిల్ ట్రీస్ చూడలేకపోయాం. అట్లీస్ట్ మా రూమ్ ఎదురుగుండానే ఇలాగ అన్ఎక్స్పెక్టెడ్గా చూసాము. చాలా బాగుంది. సో ఆ రోజైతే ఈవినింగ్ మా హోటల్ వాళ్ళు మాకు క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా అరేంజ్ చేశారు. ఆ రోజైతే అలా ఎండ్ అయింది. సో నెక్స్ట్ పార్ట్ కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. బాయ్.